3:30కి లేస్తా. లేచి పండ్లు తోమి వాటర్ గరం పెట్టి స్నానం చేసి జపం చేస్తా. జపం చేసి నీకు ఏమేమి అనుభవాలు వచ్చినాయి? నీకేం ఫీలింగ్, ఎట్లా ఫీల్ అయినావు నువ్వు? గజ్జల సౌండ్ అట్లా వచ్చినాయి. చెప్పు, ఏమేమి శబ్దాలు వచ్చినాయి నీకు? నాకు శబ్దం వచ్చింది, నాకు శబ్దం వచ్చింది అని శివాత్మక అక్కకు చెప్తున్నావు, నేను విన్నా. ఏం శబ్దం వచ్చింది? గజ్జల సౌండ్ వచ్చింది. ఏం చేసినావు మరి గజ్జల సౌండ్ వస్తే? మమ్మీని లేపినా. అమ్మకి వినవడలేదంట, డాడీకి వినవడలేదంట. అందుకే ఫ్రెష్ అయ్యి చెప్పు వాటర్ గరం పెట్టుకొని స్నానం చేసి జపం చేస్తా. అంటే నీకు గజ్జల సౌండ్ వినిపించినప్పుడు ఏమనుకున్నావు? గజ్జల సౌండ్ వినిపిస్తే బూగులు పడ్డా. ఏమొచ్చింది అనుకుని బూగులు పడ్డా అంటావు. ఎందుకు భయపడ్డావు మరి? గజ్జల సౌండ్ వినిపిస్తే భయపడతావు? నువ్వు కూడా గజ్జలు పెట్టుకున్నావు. మరి నీ గజ్జల సౌండ్ నేను పక్కలు ఎంత భయపడాలి? అర్థమైందా? నీకు గజ్జల సౌండ్ వినిపిస్తుంది అని భయపడ్డావు కదా, మరి నువ్వు కూడా గజ్జలు పెట్టుకొని తిరుగుతున్నావు. మరి మన కాలనీ వాళ్ళు ఎంతమంది భయపడాలి మరి నీ గజ్జల సౌండ్? అవునా కాదా? అంటే నీకు పొద్దున్న లేచి జపం చేస్తుంటే నీకు గజ్జల సౌండ్ తోటి వినిపించింది. గజ్జల సౌండ్ వినిపించింది. ఏ టైంలో వినిపించింది? జపం చేస్తుంటే వినిపించిందా? పడుకున్నప్పుడు వినిపించిందా? పడుకున్నాక వినిపించింది. ఏమనుకున్నావు? చెప్పు, ఏమొచ్చింది అనుకున్నావు? దయ్యం వచ్చింది అనుకున్నావు? దేవుడు వచ్చింది అనుకున్నావు? అది భయపడింది, జ్వరం వచ్చింది, దగ్గరకు వచ్చింది, లేచి పడ్డది. అయితే జ్వరం వచ్చింది. మా పాపతో చెప్తుంది, నాకు ఇట్లా గజ్జల సౌండ్ వినిపిస్తుంది. మా ఇంట్లో మా అమ్మకి చెప్తే మా అమ్మకు వినిపిస్తలేదంట, మా నాన్నకు కూడా వినిపిస్తలేదంట. కానీ నాకు భయమై మా నాన్నని గట్టిగా పట్టుకొని పడుకున్నా, నాకు జ్వరం వచ్చింది అని ఈడ మాట్లాడుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని. అయితే నేను వింటున్నా, వంట చేసుకుంటా. ఇట్లా వయసు ఏమైంది అంటే, మాతాజీ నాకు బుగ్లైతుంది బాగా, నాకు జ్వరం కూడా వచ్చింది అంటే, ఎందుకంటే గజ్జల సౌండ్ వస్తుంది నాకు, మా ఇంట్లో గజ్జల సౌండ్ వస్తుంది, దయ్యం తిరుగుతున్నట్టు, దయ్యం వచ్చింది అనిపించి జ్వరం వచ్చింది అంటే, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు రోజు అంటే జపం చేస్తున్నా అంటే, జపం చేస్తే దయ్యాలు వస్తాయా దేవుడు వస్తాడా? చెప్పు. జపం చేస్తే దయ్యం వస్తాడా దేవుడు వస్తాడా? మరి దయ్యం ఎట్లా అనుకున్నావు? దేవుడే వస్తాడు. ఉన్న దయ్యం పారిపోతుంది జపం చేస్తే, చూసి పాడిపోతుంది అన్నమాట. దేవుడు మన దగ్గరకు వస్తాడు. మీరు చెప్తా ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్. దేవుడికి గజ్జలు ఉండే కదా, ఎందుకు వస్తుండ్రు అని అంటున్నారు కదా. అంటే మంచి ప్రశ్న. అయితే మనం పూజ చేసేటప్పుడు గంట కొడతాం. అగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతాపాన లాంఛనం. మనకి ఈ శ్లోకంకి అర్థం ఎవరు చెప్పారు? ఏదైనా పూజ అవుతుంటే ఆ గంట కొట్టేసి, పంతులు ఏమంటాడు, ఆ గంట కొట్టేసేయండి, తొందరగా గంట కొట్టేసేయండి అంటారు. గంట కొట్టుకుంటే ఏమంటాం మనము? కేశవనామాలు చెప్పినాక ఓం నారాయణ స్వాహం, కేశవాయ స్వాహం, మాధవ స్వాహ అని కళ్ళకు ఆచమనం పెట్టుకున్నాక అఘమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతాపాన లాంఛనం. ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే మన గజ్జల సౌండ్, ఈ కింకిణి నాదము, ఈమెకు వచ్చిన జలది నాదము, వాటి అర్థాలు తెలుస్తాయి. అగమార్తంతు దేవానం గమనార్తంతు రాక్షసాం అగమార్తంతు దేవానం. దేవుడు ఆగమనం చేస్తుంటే, దేవుడు వస్తుంటే, అగమార్తంతు దేవానం గమనార్తంతు రాక్షసం అంటే దేవుడు వస్తుంటే రాక్షస బుద్ధి, రాక్షస గణాలు, రాక్షస ప్రవృత్తి, మన లోపల ఉన్న అసురీ గుణాలు, దుర్బుద్ధులు అన్ని మన లోపల నుంచి పోతుంటాయి. ఎందుకు పోతుంటాయి? భగవత్ శక్తి వస్తుంటే అసురీ గుణాలు పోతుంటాయి, పారిపోతుంటాయి. చీకటి ఉంటే ఇప్పుడు రాత్రంతా చీకటి అయింది, సూర్యోదయం వస్తుంటే, సూర్యుడు ఉదయిస్తుంటే చీకటి ఏమైతుంది? పోతుంది, వెలుతురు వస్తుంది. అట్లనే భగవంతుడు వచ్చే ముంగట మన లోపల ఉన్న దుర్గుణాలన్నీ పోతాయి. పోయే ముంగట మనము ఏంది సౌండ్ వేసుకుంటూ వస్తాం, మనం బెల్ కొడుతుంటాం. అగమార్తంతు దేవానం గమనార్తంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వాన. దేవతలు వచ్చే ముందు దేవతా గణాలు, ఇప్పుడు శివుడు ఇప్పుడు మీరు సినిమాలు అవి చూసుంటారు. శివుడు వస్తుంటే శివుడు ముంగట ఎవరు ఉంటారు? ప్రమద గణాలు ఉంటాయి, నంది ఉంటాడు, ఆయన గణాలన్నీ ఉంటాయి. వాళ్ళందరూ సౌండ్ చేసుకుంటూ వస్తుంటారు. ఎందుకు వస్తుంటారు? ఆ సౌండ్ చేసుకుంటూ వస్తుంటే దేవుడు వస్తుండు అని. ఇప్పుడు రాజు
రాజమందిరంలోకి రాజ దర్బార్ లోకి వస్తుంటే వాళ్ళు తీర్పు చెప్పనీకే బట్టల తీర్పు చెప్పనీకే రాజు రాజమందిరంలోకి దాంట్లో దివాన్లోకి వస్తుంటే ఆడ బట్టలు పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, రాజాదిరాజ రాజా వస్తున్నారు. ఏమంటారు, రాజాదిరాజ వీర రాజ ఛత్రపతి మహారాజ్ ఏం చేస్తున్నారు హో అని ఇట్లా కొడుతుంటారు. వస్తున్నారు, రాజులు వస్తున్నారు, రాజు వస్తున్నాడు అని ఉంటారు. రాజ్యసభకు రాజులు వస్తున్నారు అహో అని ఇద్దరు భటులు ఢంక మోగించి ఈ శంఖాలు వాయించుకుంటుంటే ఆయన వస్తున్నాడు అని రాజు సభకు వస్తున్నాడు అని చెప్పనికే పక్కనున్న ద్వారపాలకులు ఊదుతారు, పీపలు ఊది ఆ డమరుకాలు ఆ డ్రమ్స్ వాటిని ఏమంటే వాయిద్యాలు వాయిస్తుంటారు రాజు వచ్చే ముంగట. ఎందుకు అంటే దేవతలకు ఆహ్వానం పలికే అప్పుడు శబ్దాలు చేస్తారు. అందరు అలర్ట్ ఉండండి. ఇప్పుడు స్కూల్ బెల్ కొడతారు, స్కూల్ గంట ఎందుకు కొడతారు? ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండరో అక్కడక్కడ అందరూ జాగ్రత్త అయ్యి అలర్ట్ అయ్యి క్రమశిక్షణతో ఒక దగ్గరకు వచ్చి పోగైతారు. పోగానే అక్కడ ప్రార్థన జరిగి ఎవరి క్లాస్ రూమ్లకు వాళ్ళు వెళ్తారు. అంటే ఎక్కడెక్కడ ఆడుకున్న పిల్లలందరూ ఆ గంట కొట్టంగానే అరే టైం అయింది, మనం అందరం క్లాస్కి వెళ్ళాలి, టైం అయింది అని గంట కొడతాం. మరి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎందుకు గంట కొడతామంటే లోపల ఉన్న దుష్ట శక్తులు, మన లోపల ఉన్న దుష్ట గుణాలు, ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, బ్యాక్టీరియా, వైరస్ ఆ శబ్దానికి పారిపోతాయి. మన లోపలికి మంచి బుద్ధి ప్రసరిస్తుంటది, మనం మంచిగా మన బుద్ధి మంచిగా ఆలోచిస్తుంటది, భగవంతునికి పూజ చేసే మంచి సత్ప్రవర్తన వస్తుంది. ఇట్లా బాహ్యంగా మనం గంట కొడితే అదే మన లోపల మనం జపం ధ్యానం చేసుకుంటుంటే మన లోపల మనకు శబ్దం వినిపిస్తుంది. మీకు గజ్జల సౌండ్ వినిపించింది, ఆ గజ్జల సౌండ్ ని కింకిని నాదం అంటారు. ఏమంటారు? కింకిని నాదం నీకు వచ్చింది, నువ్వు గజ్జల సౌండ్ వస్తుంది, భయం అవుతుంది, దయ్యం వస్తుంది, మా ఇంట్లోకి దయ్యం వచ్చినట్టుంది, నాకు భయం అవుతుంది, నాకు జ్వరం వచ్చింది, మా నాన్నని గట్టిగా పట్టుకొని పడుకున్నా అన్నావు కదా, అది దయ్యం కాదు. దేవతా శక్తి వచ్చే ముంగట వచ్చే శబ్దాలు ఇవి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవి అందుకనే అగమార్తంతు దేవానం గమనార్థంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. దేవతలు వచ్చే ముంగట వచ్చే శబ్దాలు లాంఛనంగా వచ్చే శబ్దాలు. ఇప్పుడు మనం రాజు గురించి చెప్పినాం. రాజ్యసభకు వచ్చే ముంగట భటులు ఏం చేస్తారు, డమరుకాన్ని మోగించుకుంటూ శంఖాలు ఊదుకుంటూ రాజు వస్తున్నారహో. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నాడు, రాజాది రాజ వీర ప్రతాప ఇట్లా అంటారు అని శంఖాలు ఊదిస్తారు. అంటే భగవంతుడు గాని రాజులు గాని ఇట్లా ఒక లాంఛన అనమాట. ఉన్నతులు, ముఖ్యులు, సత్పురుషులు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేటప్పుడు చేసే శబ్దాలు ఇవి. మరి ప్రపంచంలో ఈ రాజులు గాని వీళ్ళకే ఇన్ని శబ్దాలు చేసుకుంటూ పిలుస్తున్నాము, మరి భగవంతుడు వచ్చేటప్పుడు మన లోపల శబ్దాలు ఎందుకు రావద్దు? మన లోపల 10 శబ్దాలు వినిపిస్తాయి. ఈమెకి కింకిని నాదం వినిపించింది, కింకిని నాదాన్ని గజ్జల సప్పుడు అంటారు. మువ్వల గజ్జల నాదం, గజ్జలు వస్తాయి, దానిని ఆధ్యాత్మిక పరిభాషలో కింకిని నాదం అంటారు. కింకిని నాదం అది నువ్వు చిన్న వయసులో నువ్వు సాధన చేస్తున్నావు కాబట్టి నీకు కింకిని నాదం వచ్చింది. నువ్వు చాలా గొప్పదానివి, ఇంకా కష్టం చేయు, ఇంకా సాధన చేయి, నువ్వు గ్రేట్ బెటా, చాలా గ్రేట్, ప్రామిస్ చెప్తున్నా. ఇంత చిన్నప్పుడు కింకిని నాదం విన్నదంటే చాలా గ్రేట్. నువ్వు ఇంకా చెయ్యు. సాధన చేసేటప్పుడు మా ఇంట్లో చేపించిన ఇట్లా కూర్చొని ఇట్లా వెళ్ళిపోతుంది లోపలికి, తెలుసా? ఇట్లా వెళ్ళిపోతుంది, జపంలోకి వెళ్ళిపోయింది. అందుకనే ఆమె ఆ నాదం వినే శక్తి ఆమెకు వచ్చింది. ఇప్పుడు మీరు గురువు దగ్గరికి రాకుండా మీరే చేసుకుంటే ఆ గజ్జల సౌండ్ వస్తే దయ్యం అని భయపడుతుంటుంది. అది దయ్యం కాదు బెట్ట, దేవుడు వచ్చే ముంగట వచ్చే శబ్దం అని ఎవరు చెప్తారు? గురువే చెప్తారు. అంటే ఏది గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అందుకనే మీకు అనుభవం అయినా ఇవి మీకు కనిపిస్తున్నా అది ఇది అని చెప్పేటోళ్ళు ఉండరు. ఎవరు చెప్తారు? గురువే చెప్తాడు. ఈమెకి కింకిని నాదం, గజ్జల సౌండ్ ఏమంటారు? కింకిని నాదం. కింకిని నాదం వచ్చింది, అట్లనే సాధన చేయు, నీకు ఢమరుకం వస్తుంది, భ్రమరం వస్తుంది, జలది అక్కకి జలది నాదం వచ్చింది. ఇంకో ఈమె కూడా అనుభవాలు చెప్తుంది ఇప్పుడు. ఓకేనా? నీకు శీఘ్రమేవా పరమాత్మ ప్రాప్తిరస్తు. ఎందుకంటే నువ్వు కష్టం మస్తు చేస్తున్నావు. ఎవరికి జరుగుతుంది ఇంత మహద్భాగ్యం? నీ లోపల ఉన్న బుద్ధిలు అలర్ట్ అయిపోయినాయి, అంటే సిస్టమాటిక్ అయిపోయినాయి. తేజస్ వచ్చింది చూడు మొహంలా. ఇంతకుముందు ఏ తేజస్ ఉండే, ఇప్పుడు ఎట్లాంటి తేజస్ వచ్చింది? తేజస్ వస్తుంది.
మనకే ఆర పెరుగుతుంది, మన లోపల శక్తి పుంజం, మన తపశక్తితోటి మనకు ఒక కవచం ఏర్పడుతుంది. ఎంత ఎంత జపం ఎంత ధ్యానం చేస్తే మనకు ఆ పాజిటివ్ తోటి ఆ తపోశక్తి మనకు ఒక కవచం లాగా అవుతుంది. అదే శ్రీరామ రక్ష కవచం. అదే శ్రీరాముడు ఎవరు ఏ దేవుని నమ్ముకుంటే ఆ దేవత కవచం, ఆ శక్తి మన లోపల ప్రసారం అవుతుంది. నీకు ఆ దేవుడు శీఘ్రంగా నీ లోపలికి వస్తున్నాడు కాబట్టి, ఆ దైవతత్వం నువ్వు గ్రహిస్తున్నావు కాబట్టి నీకు ఆ శబ్దం వినిపించింది. ఏ శబ్దం? కింకిణి నాదం వినిపించింది. వెరీ గుడ్ నాన్న, నువ్వు ఇట్లనే చేసుకో. భాగ్యలక్ష్మి